ఇప్పుడు శివశక్తి పెను తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బయట సమాజం చైతన్యవంతమై ఉంటుంది కాబట్టి పాస్టర్లు మత మార్పిడి వేటలకు వెళ్ళకూడదని హెచ్చరించడమై. అలాగే చాలా మంది నన్ను ఓ ప్రశ్న అడుగుతూ ఉంటారు, అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది అని. నా ప్రశ్న ఏంటంటే, అసలు ఆ ఐడియా మీకు ఎందుకు రాలేదు అని. నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. బైబిల్ చెప్పే కొద్దీ మీకు అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. ఇప్పుడు నేను మా ఇంట్లో పెళ్లి పెట్టుకుని, మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మీరు అందరూ వచ్చి సహాయం చేయండి అంటే మీరు సహాయం చేశారనుకోండి, నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తే ఒక అర్థం ఉంటుంది. కానీ ఇది మనందరి పని, ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి. అందరికీ ప్రభు నామములో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను. కరుణాకరు శుభన చూసారా, 9వ వార్షికోత్సవంలో ఏం మాట్లాడుతున్నాడో. శివశక్తి అట తుఫానులాగా వచ్చేసిందట, తుఫాన్ అట. అక్కడ మొత్తం 1000 మంది కూడా లేరు. 9వ వార్షికోత్సవంలో 1000 మంది కూడా కనిపించటం లేదు. 1000 మంది కనపడినటువంటి ఈ వార్షికోత్సవంలో దేశంలో జరుగుతున్నటువంటి క్రీస్తు బోధలను ఆపటానికి శివశక్తి అనే ఒక సంస్థట తుఫానులా వచ్చిందట. తుఫానులా వచ్చిందా? మీ వల్ల అయిందా? ఆయన జీవిత ఆశయం ఏంటంటే, ఆయన చనిపోక ముందు ఇండియాలో తనున్న ప్రాంతంలో ఒక చర్చి కూడా ఉండకూడదట. ఆయన వల్ల అయిందా? ఆయన వల్ల అయిందా? బైబిల్ చెబుతున్నప్పుడు నాకు ఊపు వస్తుంది, అలసట రాదు, ఊపు వస్తుంది అంటున్నాడు. ఊపు వస్తుందా? ఇన్ని సినిమా డైలాగులండి, మీకు అర్థమవుతున్నాయిగా. అదేదో సినిమాలో ఉందిగా, నేను చచ్చిపోక మునుపు అని ఒక ఆయన డైలాగ్ ఇస్తుంటాడు. అలాగా ఆయన కూడా డైలాగ్ ఇస్తున్నాడు చూడండి. బాలకృష్ణ డైలాగ్ ఇస్తున్నాడు, మీకు ఊపు. ఇది ఆయనకు సంబంధించిన డైలాగ్లే. మొత్తం సినిమా ట్రెండేనండి, మొత్తం సినిమా స్క్రిప్ట్ మాదిరే ఈ ప్రోగ్రాం అంతా జరిగినట్టుగా కనిపిస్తుంది చూడండి. నేను ఇప్పుడు కరుణాకర సుగుణ చనిపోయే లోపల ఇండియాలో ఒక చర్చి కూడా లేకోకుండా ఒక క్రైస్తవ దైవ సేవకులు పని చేయకుండా చేయగలడా అనే దాని మీద కొద్ది నిమిషాలు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇతని వల్ల అవుద్దండి? ఇతని వల్ల మా అంటే శివశక్తి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారండి? 9వ వార్షికోత్సవం చేసావు కదా, ఈ 9 సంవత్సరాలలో క్రైస్తవులుగా మారిన వారిని ఎంతమందిని గర్వాపసి ద్వారా మీలో కలిపేసుకున్నారో ఒక వీడియో రిలీజ్ చేయి. వేళ్ల మీద చెప్పొచ్చు. వాళ్ళు కూడా ప్రలోభాలకు గురై, మీరు పెట్టే ప్రలోభాలకు గురై వచ్చిన వాళ్ళే తప్ప నిజంగా జెన్యూన్గా వాక్యం అర్థమైన వాళ్ళు, ప్రభు గొప్పతనాన్ని తెలిసిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా వెనుదిరగరు. వాక్యం అర్థం కాని వారే, వాక్యం ఎక్కని వాళ్ళే, మీ ప్రలోభాలకు గురైన వాళ్ళే కొద్దిమంది. అది వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పొచ్చు. ఈ 9 సంవత్సరాల్లో గర్భాపసి కార్యక్రమం ద్వారా నువ్వేం సాధించావు? ఏమీ లేదు, శూన్యం. ఇంకో 10 ఏళ్ళు వెళ్ళినా నువ్వు సాధించేది ఏముండదు, ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ క్రీస్తు సామ్రాజ్యము, క్రీస్తు రాజ్యము దేవుడు స్థాపించింది. ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాల తర్వాత ఈ సామ్రాజ్యము, ఈ రాజ్యము స్థాపించబడింది. కాబట్టి దీనికి ఎన్నటికీ అంతం లేదు అని యెషయా గ్రంథంలో ఒక మంచి మాట మీకు నేను చదివి వినిపిస్తాను. మొదటిగా దానియేలు గ్రంథం చూద్దాం, తర్వాత యెషయా గ్రంథం చూద్దాం. 2వ అధ్యాయంలో దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో చూడండి. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము పొందిన వారికే గాని మరి ఎవరికి చెందదు. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికి ఎన్నటికి అంతము లేదు. నువ్వు వచ్చి అంతం చేయగలవా? క్రైస్తవ్యాన్ని అంతం చెయ్యాలని, క్రైస్తవ్యాన్ని భూమి మీద లేకుండా చెయ్యాలని చాలా మంది ప్రయత్నించారు. వాళ్ళే లేకుండా పోయారు, కాలగర్భంలో కలిశారు. కరుణాకరు సుగుణ
నీకదే గతి పడుతుంది, నీకదే గతి పడుతుంది. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు గనక, ప్రేమామయుడు గనక, నువ్వు ఇన్ని తప్పులు చేస్తున్నా, ఇన్ని సంవత్సరాలుగా బైబిల్పై బురద జల్లుతున్నా, దేవుడు మంచివాడు గనక నిన్ను బ్రతకనిస్తున్నాడు. లేదంటే నిన్ను ఎప్పుడో కాలగర్భంలో కలిపేయాలి దేవుడు. నువ్వు ఇంకో 10 సంవత్సరాలు బ్రతికినా, 20 సంవత్సరాలు బ్రతికినా నీ వల్ల అవ్వదు. క్రీస్తు సామ్రాజ్యాన్ని కూలదొయ్యటము, అసలు క్రైస్తవ్యాన్ని ఇండియాలో లేకుండా చేయటం నీ వల్ల కాదు. నీలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా కాదు. నీకంటే గొప్ప వాళ్ళే చాలా మంది ట్రై చేశారు. రాజ్యాల అధినేతలు ట్రై చేశారు, దేశాలని అధినేతలు ట్రై చేశారు. వాళ్ళ వల్లే కాలేదు. ఆఫ్టర్ ఆల్ ఇండియా దేశంలో 2 తెలుగు రాష్ట్రాలలో ఒక చీమ తలక లాంటి నువ్వు. నీ వల్లేమవుద్ది? నీ వల్లేమవుద్ది? ఈ రాజ్యంలోనికి ఎవరెవరు వస్తారట? 2వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ వచనము, అంత్యదినములో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదరు. సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేస్తారు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తానంటున్నావు, పాస్టర్ లేకుండా చేస్తానంటున్నావు, చర్చెస్ లేకుండా చేస్తానంటున్నావు. కానీ నీ పక్షాన ఉన్నటువంటి సమస్త అన్ని జనులై దీంట్లోనికి వచ్చేస్తారు అన్నది ప్రవచనం. నీకు తెలియాలి. నీవు ఎవరికి కాపాడటం కోసం ఇదంతా చేస్తున్నావో వాళ్ళే ఇందులోకి వచ్చేస్తారని బైబిల్ చెప్తుంది. నువ్వు లేకుండా పోతావు, వాళ్ళు మాత్రం వచ్చేస్తారు ఒక రోజున. సమస్త అన్ని జనులు దీంట్లోనికి వచ్చేస్తారు. పర్వత శిఖరము కంటే పై కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది ఆయన స్థాపించబోయే రాజ్యము అని ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథంలో చూస్తున్నాం, దానియేలు గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు సామ్రాజ్యానికి, క్రీస్తు సంఘమునకు, రాజ్యమునకు అంతము లేదు. దాన్ని రూపుమాపటం, దాన్ని లేకుండా చేయటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అది దేవుని మూలంగా కలిగింది. దేవుని మూలంగా కలిగిన దాన్ని ఏ ఒక్కడు వ్యర్థపరచలేడు. మనుషుల మూలంగా కలిగితే అది ఒక రోజున కూలిపోతుంది. దేవుడు మూలంగా కలిగిన విప్లవం అది దానికి అన్నటికీ అంతం ఉండదు అని మీకు తెలియాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ కరుణాకర సుగుణ ఎంత చిలవరుడంటే, ఈ కరుణాకర సుగుణ హిందువుల మీద ప్రేమతో ఈ శివశక్తిని నడిపించడం లేదండి. వీడొక చిల్లరోడండి, అడుక్కొని తిని బ్రతికే చిల్లరోడండి. శివశక్తి పేరిట సమాజంలో పడి చిల్లరడుక్కొని బ్రతుకుతున్నటువంటి, డబ్బులు అడుక్కొని బ్రతుకుతున్నటువంటి ఒక చిల్లరగాడండి. చూడండి, ఈ శివశక్తి ప్రోగ్రాంలో ఏం చేస్తున్నాడో ఒక వీడియో మీకు క్లిప్ చూపిస్తాను చూడండి. ఏమండి దాన్ని ఏమంటే 9వ వార్షికోత్సవం. 9వ వార్షికోత్సవంలో కూడా ఈ కక్కుర్తి చూడండి, ఏమండి ఒకసారి మీరు చూడాలని కోరుతున్నాను. చూడండి ఏం చేస్తున్నాడు. సహాయం చేసిన వాళ్ళందరూ నాకు వ్యక్తిగతంగా వీడియో చూడండి. భావించినట్లుగా అవుతుంది కదా. శివశక్తి వార్షిక నిధి కర్తవ్యం అయినప్పుడు ఇదేదో ఏం చెప్తున్నాడు ఇక్కడ? శివశక్తి అవుతుంది కదా. వార్షిక నిధి, శివశక్తి వార్షిక నిధి అని ఫోన్ పే నెంబర్ లేస్తున్నాడు, గూగుల్ పే నెంబర్ లేస్తున్నాడు. చూడండి అక్కడ ఫోన్ పే, గూగుల్ పే నెంబర్. ఎంత కక్కుర్తి నీకు! వార్షికోత్సవంలో కూడా వేసుకుంటున్నావంటే ఎంత కక్కుర్తి నీకు! నా సొంత పనికి మీరందరూ సహాయం, ఎంత నిధి వచ్చిందో ఎప్పుడైనా ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావా? సహాయం చేసిన వాళ్ళందరూ కూడా నాకు ఎంత సహాయం వచ్చింది ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావా? అవుతుంది కదా. చూడండి ఆ జనాలు చూడండి, అసలు జనాలే లేరండి, లేచి వెళ్ళిపోతున్నారు. ఆలోచిస్తూ ఉంటాను, జనాలు కూడా సరిగ్గా లేరండి. చూడండి, ఉన్నారా జనాలు? అంటే ఆ కార్యక్రమంలో సరిగ్గా జనాలు కూడా లేరండి. చూడండి, మరి అందరి సహాయం చేసినట్లుగా, లేకపోతే ఈ సహాయం చేసిన వాళ్ళందరూ కూడా నాకు వ్యక్తిగతంగా డబ్బులు ఇవ్వండి, అది చూసారా? నేను ఆలోచిస్తూ ఉంటాను. అలాగే చాలా మంది నన్ను ఓ ప్రశ్న అడుగుతూ ఉంటారు, అది అయ్యగారి తతంగం అంతది. ఇలా డబ్బులు అడుక్కొని, సమాజంపై డబ్బులు అడుక్కొని హైందవ సహోదరులు మోసగించటానికి శివశక్తిని ప్రారంభించాడే తప్ప, డబ్బులు దండుకొని ఆడు సెటిల్ అవ్వటానికే తప్ప, శివశక్తి అనే ఒక బ్యానర్, ఒక ఆర్గనైజేషన్ లాగా ప్రారంభించి దాన్ని ముందు పెట్టి హైందవ సోదరుల జేబులకు కన్నం పెట్టి ఆడు బాగుపడటానికి చేస్తానడే తప్ప, దీంట్లో నిజంగా హిందువుల మీద ప్రేమ కాదు, హిందువుల మీద ప్రేమ కాదు, హైందవ ధర్మం మీద ప్రేమ కాదు. ఇతనికి మొత్తానికి సెటిల్ అయిపోయాడు, అరటి పనులు అమ్ముకున్నాడు,
ఎక్కడో ఒక పల్లెటూరులో అరటి పనులు అమ్ముకొని చిల్లరగాడిగా బ్రతికినటువంటి కరుణాకర్ సుగుణ ఈ రోజున ఎన్ని ఆస్తులు కూడా పెట్టుకున్నాడు. ఇగో ఇలా సహాయం చేయండి అని అడుక్కునే ప్రేమన దేవుని పిల్ల. అమాయకులు పాపం హైందవులు చాలా మంది మంచి వాళ్ళండి. వీడి మాయమాటలు నమ్మి కొంతమంది క్రైస్తవుల మీద ద్వేషాన్ని పెంచుకొని అడిగి డబ్బులు ఇచ్చేస్తున్నారు. మాయగడండి. వాడు అలా బాగుపడి ఇంకో 10 సంవత్సరాలు బతికినా 20 సంవత్సరాలు బతికినా వాడికి డబ్బులు వస్తాయి. వాడి సహాయ నిధి కింద వచ్చిన డబ్బులన్నీ వాడి ఫ్యామిలీ మొత్తం సెటిల్ అవ్వడానికి వాడుకుంటాడే తప్ప, దేవుడి పేరిట దండుకోవటానికి వచ్చిన వాడే తప్ప, హైందవ సోదరులు మోసం చేస్తూ వారికి జేబు కన్నం పెట్టడానికే ఉన్నాడే తప్ప హైందవ ధర్మం కోసం పోరాడిన వాడు కాదు. శివశక్తి అని పెట్టాడు 9వ వార్షికోత్సవం. ఏ రోజైనా శివుడి గురించి 4 మాటలు చెప్పాడండి? దరిద్రుడు. చెప్పు, మేము వింటాం. చెప్పు, ఆ వీడియోలు పంపించి మాకు, మేము చూస్తాము. మీ హైందవ ధర్మంలో మీరు దేవుళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళ గురించి, వాళ్ళలో నీతిని గురించి, వాళ్ళలో మంచిని గురించి 4 మాటలు చెప్పి వీడియోలు పెట్టరా దరిద్రుడా అని నేను ఎప్పుడో చెప్పాను. ఒక్క వీడియో కూడా పెట్టాడు. ఎంతసేపటికి బైబిల్ గురించి మాట్లాడటం, ఎంతసేపటికి బైబిల్ ఎలా ఉందంటే నేను మంచివాడిని అని అంటానికి అవతల వాడిని, నేను మంచివాడిని అని నిరూపించుకోవడానికి అవతల వాడిని చెడ్డవాడు మంచోడు కదా అని మాట్లాడితే నేను మంచోడిని అయిపోతానా? అదే చేస్తున్నాడు. అతను నమ్ముకున్న ధర్మం రైట్ అంటానికి, అతను నమ్ముకున్న సిద్ధాంతాలు రైట్ అంటానికి, అతను ఎవరినైతే విశ్వసిస్తున్నాడో వాళ్ళు రైట్ అంటానికి బైబిల్ తప్పు అంటున్నాడు. బైబిల్ దేవుని తప్పు అంటున్నాడు. మా బైబిల్ దేవుడు తప్పని నువ్వు అంటే తప్ప నువ్వు నమ్ముకున్న ధర్మం రైట్ అని చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నావు అంటే నిజంగా అది ఏ రకమైనటువంటి ప్రొజెక్షన్ మీరు చెప్పండి. అవతలవాడు తప్పు అయితే తప్ప నేను రైట్ గాను అంటే అది ఎంత రైట్ అండి మీరు చెప్పండి. అదండి కరుణాకర్ సుగుణ చేసేది. ఒకవేళ హైందవ ధర్మం మీద నిజంగా గౌరవం ఉంటే నీ దేవుళ్ళ గురించి, నువ్వు నమ్ముకున్నటువంటి దైవాలను గురించి, నీ సిద్ధాంతాల గురించి, నీ ధర్మాల గురించి మాట్లాడి పెట్టు నీ చేతనైతే. ఈ అడుక్కునే బుద్ధి ఏంటి? ఈ సమాజంలోకి వెళ్ళిపోయి వాళ్ళందరికీ మాయమాటలు చెప్పటం ఏంటి చెప్పండి. కాబట్టి ఇది శివశక్తిలా అనిపించట్లేదండి. శివుడి గురించి 4 మాటలు చెప్తే ఆయన శక్తి ఏంటో తెలుసుకుందాం అనుకున్నాం. ఇది శివశక్తి కాదండి. బైబిల్ మీద బురద జల్లే శక్తే తప్ప ఇది మరొకటి కాదు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆ వార్షికోత్సవ సభలో కనీసం 1000 మంది కూడా లేరండి. 1000 మంది 10వ వార్షికోత్సవ సభ కట్ట 10,000 మందితో చేస్తాడట. నీ ముఖం చేస్తావు అక్కడ 1000 మంది లేరు, నీకు 10,000 మంది వస్తారు. నీ ముఖానికి 10,000 మంది వస్తారా? అది పెద్ద తుఫానా? చర్చిలు లేకుండా చేస్తావా? బైబిల్ లేకుండా చేస్తావా? క్రైస్తవం లేకుండా చేస్తావా? నీ వల్ల అవ్వదు. నువ్వే పోతావు త్వరలో, తొందరగా. క్రైస్తవ్యం అలాగే ఉంటుంది, దేవుని సేవకులు అలాగే ఉంటారు, చర్చిలు అలాగే ఉంటాయి. నువ్వే ఉండకుండా పోతావు, త్వరలో చూద్దుగానే ఉండు.